నమస్తే, నా పేరు మాధురి. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ కేబినెట్ లో 24 అంశాలపై చర్చ. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు గ్రీన్ సిగ్నల్. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రానికి ఒరిగింది శూన్యం. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ధ్వజం. టాటా ఎర్నాకులం ఎక్స్ప్రెస్ లో ఘోర అగ్ని ప్రమాదం. పౌర హక్కులు స్వేచ్ఛ హరిస్తున్న కూటమి ప్రభుత్వం ఎం మనోహర్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే గత 18 నెలలుగా ఏపీలో సుపరిపాలన అందిస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. వైసీపీ హయాంలో జారీ చేసిన జీవోలు ప్రజలకు ఓపెన్ డొమైన్ లో అందుబాటులో ఉండేవి కావని, ఇప్పుడు తమ ప్రభుత్వంలో పారదర్శక పాలన అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. 24 అంశాలతో క్యాబినెట్లో మేము ఎన్నో ఆమోదం పొందడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో 5, ఎంఐయుడిలో 7, అలాగే సోషల్ వెల్ఫేర్, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ మీద అంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి కాబట్టి దుగ్గరాజపట్నంలో షిప్ బిల్డింగ్ ప్లాంట్ కానీ, అలాగే ముఖ్యంగా సాంఘిక సంక్షేమ శాఖలో పేదలకి ఏదైతే ఎన్ఎస్ఎఫ్డిసి లోన్స్ ఇస్తారో వాళ్ళందరికీ కూడా ఉపశమనం కల్పించే విధంగా 41 కోట్ల రూపాయలు వడ్డీ రుణమాఫీ చేయటం కానీ, మరి అలాగే సిఆర్డిఏలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ న్యాచురోపతికి నూతనంగా భూమి ఇవ్వటం కానీ, అలాగే ఆర్ఎస్ఎస్ గొడవలి విశాఖపట్నంలో మంచి ఆసుపత్రి కట్టడానికి కోసం వాళ్ళకి కూడా భూమి ఇవ్వటం జరిగింది. మరి ముఖ్యంగా ఏదైతే పవర్లో కూడా గవర్నమెంట్లో కూడా ఎక్కడ కూడా అంటే నష్టం జరగకూడదు, వాళ్ళు కూడా అంటే ఒక బాధ్యత రావాలి అని చెప్పే లక్ష్యంతో కూడా ఒక కార్యక్రమం చేసి ముందుకెళ్తా ఉన్నారు. డిసిప్లిన్ ఉండాలి కాబట్టి స్మార్ట్ మీటర్స్ కొన్ని ముందుగా గవర్నమెంట్ ఆఫీసుల్లో పెట్టాలని చెప్పే లక్ష్యంతో ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నారు. ఎందుకంటే అందరినీ చైతన్యపరచాలి, ప్రైవేటు కాకుండా గవర్నమెంట్ ఆఫీస్. విశాఖపట్నం నుంచి ఎర్నాకులం వెళ్తున్న టాటా ఎర్నాకులం ఎక్స్ప్రెస్ 18189 గత అర్ధరాత్రి అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ఒక వృద్ధుడు సజీవ దహనం కాగా వందలాది మంది ప్రయాణికులు ప్రాణభయంతో వణికిపోయారు. రైలు విశాఖ జిల్లా దువ్వాడ దాటిన తర్వాత ఎలమంచిలి సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. రైలు వేగాన్ని అందుకుంటున్న క్రమంలో నర్సంగబల్లి వద్ద B1 ఏసీ బోగి బ్రేకులు పట్టేయడంతో ఘర్షణ జరిగి నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. ఒక ట్రైన్ ఫైర్ యాక్సిడెంట్ నాకు మార్నింగ్ అవర్స్ 12:45 నాకు ఇన్ఫర్మేషన్ ఇది ఎర్నాకులం ఎక్స్ప్రెస్ టాటా నగర్ టు ఎర్నాకులం వెళ్తుంది. మధ్యలోనే ఎలా మంచినీళ్ళు ఉంది, ఇక్కడ స్టాప్ కూడా లేదు. కానీ ఈ ట్రైన్ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక వ్యక్తి చైన్ పుల్ చేసిన తర్వాత ఇక్కడ ఎలమంచిలి రైల్వే స్టేషన్లోనే ఈ ట్రైన్స్ మనకి స్టాప్ అయిపోయింది. మెయిన్ ఫైర్ ఒరిజిన్ M2 ఆర్ B1 మనం ఫిగర్ అవుట్ చేస్తాము. ఇందులో కాజ్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ ఎప్పుడు కూడా మనం అసర్టైన్ చేసుకుంటున్నాము.
ఎఫ్ఎస్ఎల్ టీమ్ని పిలవడం జరిగింది. 2 ఎఫ్ఎస్ఎల్ టీమ్స్ మనం పిలవడం జరిగింది. సో వెదర్ ఇది ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ జరిగింది లేకపోతే వేరే ఇష్యూలోనే ఇది ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, అది మనం వెరిఫై చేసుకుంటున్నాం. ఇన్ టోటల్ 80 passengers in one coach, 82 passengers in one coach. సెకండ్ కోచ్లో 76 passengers మనకి టోటల్ లిస్ట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఫార్చునేట్లీ అందరూ బయటకి వచ్చేసారు, టైంగానే వచ్చేసారు. అండ్ దే ఆర్ సెంట్ బ్యాక్ ఇన్ అ సెపరేట్ ట్రైన్ టు అర్నాకులం. అన్ఫార్చునేట్లీ ఒక డెడ్ బాడీ కూడా మనకి B1 కోచ్లో దొరికింది. ఇట్ హెస్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ చంద్రశేఖర్ సుందరం. మనకి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ప్రెజెంట్లీ దాని మీద ఆటాప్సీ ప్రొసీజర్స్ ఇంకా ఇన్క్వెస్ట్ ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఇది 2 కోచెస్ మనం మెయిన్ ట్రైన్ నుంచి సెపరేట్ చేయించాము. రెస్ట్ ఆఫ్ ద ట్రైన్ ఆల్రెడీ బయలుదేరింది అండ్ దట్ ఈస్ ఆన్ ఇట్స్ వే టు ఎర్నాకులం. రిమైనింగ్ ప్యాసింజర్స్, ఆల్ ద ప్యాసింజర్స్ ఆర్ సేఫ్ అండ్ హెల్దీ. వాళ్ళకి రైల్వే డిపార్ట్మెంట్ ద్వారా, ఆర్పిఎఫ్ ద్వారా, జిఆర్పి ద్వారా, ఫైర్ డిపార్ట్మెంట్ ద్వారా, పోలీస్ ద్వారా అది అష్యూర్ చేయడం కూడా జరిగింది. దే విల్ బి సెంట్ ఆన్ ద నెక్స్ట్ ట్రైన్ బ్యాక్ టు ఎర్నాకులం. బట్ ప్రెజెంట్లీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ మీడియా ఫ్రెండ్స్ ద్వారా మనం చెప్పిస్తున్నాము దట్ ఎటువంటి ప్యానిక్ అవ్వడానికి ఏమీ అవకాశం లేదు. సో అందరూ సేఫ్గానే ఉన్నారు కాబట్టి ఎటువంటి వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడడానికి అవకాశం ఉంటే వాళ్ళు డైరెక్ట్లీ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడవచ్చు. లేకపోతే రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ 139కి వాళ్ళు కాల్ చేసి అది వెరిఫై కూడా చేసుకోవచ్చు. ఎనీ కైండ్ ఆఫ్ అసిస్టెన్స్ రిక్వైర్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆర్ ఫ్రమ్ పోలీస్ సైడ్ మనం రెడీగానే ప్రొవైడ్ చేసుకుంటాము. వన్ డెడ్ బాడీ అన్ఫార్చునేట్ డెత్ కేసు సంబంధించి ప్రొసీడింగ్స్ అన్ని చేసుకుంటున్నాము, రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసారు. మనం మాట్లాడిన తర్వాత అది ప్రాసెస్ వరకు కంప్లీట్ చేసి డెడ్ బాడీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము. ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ఫర్ ట్రైన్ అది కూడా పెట్టడం జరిగింది. అండ్ ఆల్ ద ప్యాసింజర్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ సెంట్. రిమైనింగ్ ప్యాసింజర్స్ ఆల్ ఆర్ సేఫ్. థ్యాంక్ యూ. సహాయ కార్యక్రమాలు చేశారు సార్. ఇమీడియట్లీ ప్యానిక్ సిచ్యువేషన్ మొత్తం దట్టమైన పొగ ఎలమంచలి స్టేషన్ లో ట్రైన్ నంబర్ 18189 టాటానగర్ ఎర్నాకుళం వెళ్లే ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ లో బ్రేక్ వేసినప్పుడు ప్రెషర్ లో డిఫరెన్స్ వస్తుంది అని ట్రైన్ ఇంజిన్ అలర్ట్ చేయడం వల్ల లోకో పైలట్ మన స్టేషన్ మాస్టర్స్ అది నోటీస్ చేయడం, అక్కడ నుంచి స్మోక్ రావడం, వాళ్ళు ఎవాక్యుయేట్ చేశారు. 143 మెంబర్స్, మొత్తం 2 కోచ్. దాంట్లో పుష్ అండ్ పుల్ లో ఒక 75-year-old పర్సన్ నేటివ్ ఆఫ్ విజయవాడ అన్ఫార్చునేట్లీ చనిపోయడం జరిగింది. సో వాళ్ళ డాక్టర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. డాక్టర్ కూడా స్టేషన్ వచ్చి ఉన్నారు. మన రైల్వేస్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత యాక్సిడెంట్ దేని వల్ల జరిగింది, ఆ కోచ్ రెండిట్లో అనేది అసర్టైన్ చేస్తారు. దీని లోపల మనం స్టాండ్ అయిన ప్యాసింజర్స్ అందరికీ కావాల్సిన మిల్క్, బ్రెడ్, బిస్కెట్స్, వాటర్ అన్ని అందించడం జరిగింది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున. వాళ్ళ ఆ 2 కోచ్ మాత్రం ఇక్కడే ఉంచేసి మిగిలిన కోచ్ అన్నిట్లో కనెక్ట్ చేసి వాళ్ళు టాటానగర్కి ఇప్పుడే ఎర్నాకుళంకి ఇప్పుడే బయలుదేరారు. ప్యాసింజర్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది, అష్యూరెన్స్ ఇవ్వడం కూడా జరిగింది. లోకో పైలట్తో కూడా మాట్లాడాను. హీఈస్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ అన్ ప్యూర్లీ అన్ యాక్సిడెంట్. దేని వల్ల జరిగింది అనేది రైల్వేస్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ చెప్పిన తర్వాతనే మనం చెప్పగలుగుతాము. చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీకి మన డీప్ సింపతీస్. టీడీపీ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రానికి ఒరిగింది శూన్యమని, పొత్తులతో గెలిచిన పార్టీలు ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అన్నింటా దారుణ వైఫల్యం చెందిందని, ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన కూటమి పార్టీలు అధికారంలోకి మాట తప్పాయని, అన్ని గాలికి వదిలేశారని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా ప్రజాస్వామ్యవాదులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ,
ఈ పాత్రికేయుల సమావేశం మీకోసమే మిత్రులారా. తప్పనిసరిగా పూర్తిగా వినండి, ఆలోచించమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ దేశమంతటికీ ఒకే ఒక్కడే, సువిశాలమైన ఈ భారతదేశం అంతటికీ 146 కోట్ల జనాభా కలిగినటువంటి ఈ దేశానికి ఒకే ఒక్కడే, ఆ ఒక్కడు వైఎస్ జగన్. ఏంటి అనుకుంటున్నారా? 70 సంవత్సరాలైంది ఈ దేశంలో భారత ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థ ఏర్పడి. 1956 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. 70 సంవత్సరాలైంది ఎన్నికలు జరగబట్టి దేశాలకు, రాష్ట్రాలకు. ఈ సుదీర్ఘమైన 70 సంవత్సరాల కాలంలో ఒక్క జగన్ మాత్రమే, జగన్ పార్టీ మాత్రమే ఏ జెండాతో జత కట్టకుండా, ఏ జెండా ఏర్పడకుండా తన జెండాతో, తన అజెండాతో ఎన్నికల్లో పాల్గొనే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఏందబ్బా రాచమౌళి చెప్పే మాట సత్యమేనా, ఇది కొద్దిగా ఆశ్చర్యకరంగా ఉంది అని చెప్పి ఎవరైనా అనుకుంటే ఇది నా మాట కాదు మిత్రులారా, చరిత్ర చెప్పిన సాక్ష్యం, చరిత్ర చెప్పిన సత్యం. ఈ దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. 58 గుర్తింపు పొందిన పార్టీలు ఉన్నాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 28 రాష్ట్రాలు ఉన్నాయి. 6 జాతీయ పార్టీలకు, 6 పార్టీలకు జాతీయ హోదా వచ్చింది. కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, పీపుల్స్ నేషనల్ పార్టీ కానీ, ఆమ్ ఆద్మీ కానీ, బహుజన కానీ, కమ్యూనిస్టు సిపిఐ సిపిఎం కానీ, ఈ పార్టీలకు జాతీయ హోదా ఉంది. రాష్ట్రాలలో 58 పార్టీలకు గుర్తింపు ఉంది. ఇంకా గుర్తింపు లేని డమ్మీ పార్టీలు, కోకొల్లలు, అవి పక్కన పెడదాం. ఇప్పటి వరకు 70 సంవత్సరాల కాలంలో ఈ 58 పార్టీలలో, ప్రాంతీయ పార్టీలలో 57 పార్టీలు, 6 జాతీయ పార్టీలు ఎప్పుడో ఒకప్పుడు ఎవరితోనో ఒకరితో పొత్తు పెట్టుకున్నారు. అటు అసెంబ్లీకో, అటు పార్లమెంటుకో. కొన్నిసార్లు సింగిల్గా పోటీ చేసినారు. రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం బదులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం పౌర హక్కులను, స్వేచ్ఛను హరిస్తోందని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం మనోహర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పోలీసులు అధికార పార్టీ ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అసలు ఈ రాష్ట్రంలోని డీజీపీ స్థాయి నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు, కనీసం ఎస్పీ స్థాయి వరకు వీళ్ళేమైనా అంబేద్కర్ రాసిన రాజ్యాంగంపై ప్రమాణం చేసి విధులు నిర్వహిస్తున్నారా, లేక రెడ్ బుక్ రాజ్యాంగంపై ప్రమాణం చేసి విధులు నిర్వహిస్తున్నారా అనే అనుమానం రాష్ట్ర వ్యాప్తంగా కలుగుతా ఉంది. ఎందుకంటే వీళ్ళు ప్రజాస్వామ్యవాదుల పట్ల, అలాగే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాల పట్ల, పౌరుల పట్ల వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా జుగుప్సాకరంగా ఉంది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేది దేశంలోనే అట్టడుగు స్థాయికి పోయాయి. అసలు 36వ స్థానంలో ఈ రాష్ట్రం శాంతి భద్రతల పరిరక్షణలో ఉన్నా ఈ ప్రభుత్వానికి ఎటువంటి సిగ్గు ఎగ్గు లేనట్టు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా జగన్ గారి అభిమానులు, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, ప్రజలు తనను విస్తృతంగా
అభిమానించే అభిమానులు గ్రామాల్లో పల్లెల్లో కూడా సంబరాలు జరుపుకున్నారు, కేక్ కట్ చేశారు. తర్వాత పండగలాగా ఆ జన్మదినాన్ని జరుపుకున్న సందర్భంగా అక్కడక్కడ సాంప్రదాయ పద్ధతుల్లో ఎక్కడైతే అమ్మవారి ఊరేగింపుల్లో తర్వాత మొక్కుబళ్ళు తీర్చుకున్న సందర్భంలో జాతరలలో, తిరునాళ్లలో, పండగల్లో ఏ విధంగా పొట్టేళ్లను, కోళ్లను ఇవన్నీ కోసుకొని తింటారో, ఎలా విందు ఇస్తారో అలా కలిసికట్టుగా కొన్ని గ్రామాల్లో విందు చేసుకోవడం కూడా జరిగింది. అయితే ఇది రాష్ట్రంలోనే మొదటిసారి అయినట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ విష సంస్కృతిని పాటిస్తాందని ఒక పెద్ద ప్రచారం మొదలుపెట్టారు. చంద్రబాబు గారు మొదలుకొని కింది స్థాయి మంత్రుల వరకు, ఎమ్మెల్యేల వరకు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లోని వ్యక్తులు. వీళ్ళకి గతం గుర్తు రాలే, అందుకనే రాజ్యాంగం పైన, రెడ్ బుక్ రాజ్యాంగం పైన ప్రమాణం చేసిన తర్వాతనే వీళ్ళ చేష్టలు ఎలా ఉన్నాయని చెప్పడానికి. గతంలో కూడా చంద్రబాబు ఎన్నికల్లో గెలిచినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు, జంతుబలులు ఇచ్చి ఆయన ఫ్లెక్సీలకి ఇవి పూలహారాల్లాగా జంతువుల తలకాయలు వేలాడదీయడం చూసాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇటీవలనే ఒక సినిమా రిలీజ్ సందర్భంగా తల్వార్ని బహిరంగంగా తిప్పడం కూడా మనం చూసాం. అదేవిధంగా బాలకృష్ణ సినిమాల సందర్భంగా పొట్టేళ్లు కొట్టి ఆయన ఫ్లెక్సీల పైన రక్తాభిషేకం చేయడం కూడా గతంలో చూశాం. 2023లో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే బుక్కరాయ సముద్రంలో చంద్రబాబుకు ఆయన బర్త్డే సందర్భంగా ఇలాంటి జంతు బలులు ఇచ్చి ఆయన ఫ్లెక్సీల. తిరుమల శ్రీవారిని ఛాంపియన్ చిత్ర బృందం దర్శించుకుంది. సోమవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సినిమా హీరో రోషన్, హీరోయిన్ అనస్వర రాజన్ స్వామివారి సేవలో చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. తీతీదే అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. ఉంగుటూరు మండలం పెద్ద ఔటపల్లిలోని బ్రదర్ జోసెఫ్ తంబి పుణ్యక్షేత్రంలో జనవరి 13 నుంచి 15 వరకు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు రెక్టార్ ఫాదర్ పాలడుగు జోసెఫ్ తెలిపారు. ఈ ఉత్సవాల నిర్వహణ కోసం అన్ని శాఖల అధికారులతో పుణ్యక్షేత్రంలో సమావేశం నిర్వహించామని, భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన సోమవారం మీడియాతో అన్నారు. తంబి గారి 81వ వర్ధంతి మహోత్సవాల సందర్భంగా మా పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి గుడి పెద్దలు, సంఘ పెద్దల యొక్క సహాయం ద్వారా ఈ ఉంగుటూరు మండలంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి యాజమాన్యాన్ని
పుణ్యక్షేత్రానికి ఆహ్వానించి మీడియా మిత్రులతో పాటు కలిసి ఒక మీటింగ్ను ఏర్పాటు చేశాము. ఎందుకు అంటే ఈ యొక్క మహోత్సవాలు చాలా గొప్పగా జరగాలి, వచ్చే ప్రతి ఒక్క భక్తుడు ఇలాంటి అసౌకర్యం లేకుండా సంతోషముగా తిరిగి ఇంటికి వెళ్ళాలనే ఒక ఉద్దేశంతోనే, మంచి ఉద్దేశంతోనే ఈ యొక్క మీటింగ్ను ఏర్పాటు చేశాము. మీరందరూ కూడా రాబోయే జనవరి 13, 14, 15 తారీఖులలో జరిగే తంబిగారి యొక్క మహోత్సవాలలో మీరందరూ కూడా పాల్గొనవలసిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం జరిగే ఈ ఉత్సవాలలో ఆంధ్ర, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి చాలామంది భక్తులు తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. బ్రదర్ జోసెఫ్ తంబి గారు 1945వ సంవత్సరంలో ఔటుపల్లి ఈ పుణ్యస్థలములో మరణించారు. అతడు ఇక్కడ మరణించక ముందు మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు అతనితో పాటు జీవించారు. అతడు జీవించే ఆధ్యాత్మికమైన జీవితాన్ని బట్టి తంబి గారు మరణించిన తర్వాత సమాధి చెంతకు వచ్చి కొంతమంది భక్తులు ప్రార్థన చేసుకోవడం ద్వారా ఎంతోమంది భక్తులకు ఎన్నో పుణ్యాలు, అద్భుతాలు జరిగాయి. దాన్ని బట్టి ఈ 81వ సంవత్సరంలో కూడా చాలామంది భక్తులు వస్తారని మేము ఊహిస్తూ ఉన్నాము, అంచనా వేస్తూ ఉన్నాము. వారందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా మేము తీసుకుంటూ ఉన్నాము. మీ అందరికీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అనకాపల్లి మండలం పిసిన్కాడ పంచాయతీ బిఆర్టీ కాలనీలో వెలిసిన నల్ల మారమ్మ తల్లి దేవస్థానం వివాదం తెరస్థాయికి చేరుకుంది. ఒక వ్యక్తి గుడి నిర్మాణానికి అడ్డుపడుతున్నారని అక్కడున్న గ్రామస్తులు నేడు నిరసనకు దిగారు. నిత్యం గ్రామస్తులు పూజించే ఈ అమ్మవారి నిర్మాణం జరగకుండా అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మా గుడి మాకు కావాలి అంటూ అక్కడికి వచ్చిన అధికారులను గ్రామస్తులు ప్రశ్నించారు. ఎవరో ఒక వ్యక్తి లేనిపోని ఇవన్నీ చెప్పి సంతకాలు స్వీకరించి గుడికి విరుద్ధంగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలోచన లేదు, ఇదే బాటలో వెళ్తాను అంటే మేము 89 నుంచి ఇక్కడ నివసించడం జరిగిందండి. అమ్మవారు 92లో ఇక్కడ వెలసడం జరిగింది. ఆవిడ నేను ఇక్కడ ఉన్నాను అలాగని చెప్పేసి ఇప్పుడులాగే సూచనలు ఇచ్చి ఇప్పుడు పాము రూపంలో అమ్మవారు వచ్చారండి పైకి. ఆవిడలాగే రూపం కల్పించి ఆమె ఇక్కడ ఉండడం జరిగిందండి. ఎదరగుంటాను వంశీకృష్ణ స్టోన్ కేసర్ వాళ్ళు ఆ డ్రైవర్ వచ్చి చెప్పేవాడు, సార్ మీరు మీ ఊర్లో అమ్మవారు ఉన్నారండి, మేము తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళేటప్పుడు పాము రూపంలో కిందకి దిగుతున్నారు, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయండి అని వారు చెప్పడం జరిగింది. ఆ సూచనలు మాకు కూడా వర్తించి చాలా వరకు ఈ తాలూకా మహిమలు చూస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా ఆ తల్లి అక్కడ చేర చూస్తే ఆవిడ కొలువు తీరున్నారు. ఆ కొలువు తీరున్న తల్లిని ఎల్లవేళ పూజిస్తూ మరి ఆనాటి నుంచి మరి 94లో మేము ఈ అమ్మవారి తాలూకా గుడి నిర్మాణం స్టార్ట్ చేయడం జరిగిందండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి మేము కార్యక్రమాలు చేసుకుంటూ అనకాపల్లి గవరపాలెం సెకండ్ గవరపాలెం లాగా పండగలు చేస్తున్నామండి. అది మీ అందరికీ కూడా తెలుసు. మరి పోలీసు వారు కూడా మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ మరి వారి తాలూకా రెవెన్యూ వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంతవరకు తీసుకొచ్చారు. కానీ మరి ఈ వేళ ఏం జరిగిందో మాకు అసలు అర్థం అవటం లేదు. ఇది ఆర్ఎంబీలో ఉండాలని అంటున్నారు, మరి ఆ నోటీసులు ఎలాగిస్తున్నారో తెలియట్లేదు. దయచేసి మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఆ తల్లిని అక్కడ ఉంచండి, మా ఊరిని బాగుపరిచేటట్టు మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నామండి. అది అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం పిసినగాడ పంచాయతీ బిఆర్టీ నగర్ అండి. మరి ఇక్కడ నల్లమారమ్మ వెలిసి మాకు దాదాపుగా 34 సంవత్సరాలు అయిందండి. ఈ 34 సంవత్సరాలు బట్టి ప్రతి గడప గడప నుంచి కూడా మేము పసుపు కుంకాలు ప్రతి నెల ఫిబ్రవరిలో జరిగే పండుగ అమ్మవారి పసుపు కుంకాలు, సారి ఊరేగింపులు అన్ని చేస్తున్నామండి. మరి ఒక 5 సంవత్సరాల నుంచి గుడి నిర్మాణం అనేది చేయడం జరుగుతుంది. ఆ గుడి నిర్మాణంలో ఒక వ్యక్తి అంటే అందరూ కూడా మేము అనవండి, ఒక వ్యక్తి మేము గుడిని కడతామని ఒకసారి, గుడిని కట్టమని ఒకసారి, డబ్బు ఇస్తామని ఒకసారి, మీరు కట్టడానికి వీల్లేదని ఒకసారి, ప్రతిసారి మాకు ఇబ్బంది పడుతున్నారండి.
కానీ ఆ తల్లి ఆశీస్సులతో ఈసారి అమ్మవారు నేను ఇక్కడ వెలుస్తానని మొన్న మార్గశిర లక్షవారం మొదటి వారం నాడు అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ వ్యక్తి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ, మా గ్రామస్తులు చాలా ఇబ్బంది పెడుతూ, పనికిరానిటువంటి సంబంధం లేనివంటి కేసులు అన్ని పెట్టి అధికారుల మీద, మా గ్రామస్తుల మీద, మా పెద్దల మీద, మా ఎంపీటీసీ గారు అందరి మీద కూడా కంప్లైంట్లు పెట్టడం. ఆ కంప్లైంట్లకి ఏమో ఎవరైనా వచ్చి చూసి ఇక్కడ న్యాయంగానే ఉందని వెళ్ళిపోతే, మీరు న్యాయంగా ఉందంటున్నారని వాళ్ళ మీద కంప్లైంట్లు పెట్టి, వాళ్ళు వచ్చారని ఇంకోళ్ళ మీద కంప్లైంట్లు ఇచ్చి, వాళ్ళ గ్రామం నుంచి మండలం జిల్లా స్థాయి వాళ్ళ ఎక్కడెక్కడికో కేసులు పెట్టి కంప్లైంట్లు పెట్టడం జరిగిందండి. జై నలమారమ్మ అందరికీ కూడా మరి ప్రతి ఒక్కరు కూడా మేము 34 సంవత్సరాలు అయింది మేము కాలనీలో కూడా. ఆ తల్లి కూడా 34 సంవత్సరాల నుంచి కూడా తల్లి కొలువై ఉన్నదండి ఇక్కడ. కానీ తల్లి అందరూ మాకు అందరికీ కావాలా, తల్లి కావాలని మేము కోరుకుంటున్నాం. ఆ తల్లిని కొలుసుకుంటున్నాం కూడాను. ప్రతి ఒక్కరికి కూడా ఆ తల్లిని ఒక కన్న తల్లిలో మేము ప్రార్థించుకొని కన్న తల్లిలో మేము చూసుకుంటూ వస్తున్నాము. మరి ఒక అతను మరి అది ఆడపిల్ల ఉన్న స్థలమే అతని స్థలం కూడా కాదు. మరి కాదన్నా సార్ మన గుడి కట్టడానికి మరి కాలనీలో ప్రజలందరూ 3000 జనానికి ఇంకా ఎక్కువ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మాకు గుడి కావాలి, అమ్మవారు కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఆ ఒక్కడు అతను తప్ప మరి ఎందుకు అతను ఎలా చేస్తారో తెలు మూర్ఖత్వంగా పోతున్నారు అతను. మరి మాకు ఏదైనా ఒక శ్రీరామ్ చేద్దామని ఏ తీర్థమని ఏదైనా సరే ఒక బుక్ తిప్పుతారండి, అలాగే సంతకాలు చేస్తారు. ఆ మట్టుకే అతను కూడా వచ్చి గుడి కడతారేమో చేస్తారేమో, ఒక మంచి పని చెయ్యడానికి ఒక బుక్ తిప్పుతున్నారేమో, ఒక సంతకాలు పెట్టమన్న సంగతి చాలా మంది సంతకాలు పెట్టడం జరిగిందండి. అది అలుసుగా తీసుకొని అతను ఇక గుడి వద్దాల్సిన మాకు గుడి వద్దు, గుట్టడం ఇబ్బంది లేదు, మాకు గుడి కట్టడానికి ఎటువంటి మాకు ఇష్టం లేదు అని వాళ్ళ సంతకాలు 350 మంది ఉన్నారు. వాళ్ళందరూ వెనకతలు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా పోలీసు దగ్గర తీసుకెళ్తాను, వాళ్ళు న్యాయం చెప్తారు, వాళ్ళు చెప్తారు, సాక్ష్యం చెప్తారు అన్నట్టుగా అతను బెదిరింపులు వస్తున్నాయి. బెదిరించడానికి ఇప్పుడు కనీసం కాలనీలోని 34 సంవత్సరాలు ఉన్న గుడి ఇప్పుడే కడుతున్నారు. గుడే లేదు, ఇప్పుడు బిఎటి కాలనీ గుడే లేదని అంటున్నారు. ఎంతవరకు వాస్తవండి? ఆ తల్లి మొన్న 4 రోజుల కింద ఇప్పుడు కూడా జగన్ ఒక 10 నిమిషాల్లోనూ పాము రూపంలో వచ్చిందండి. ఆ తల్లి అక్కడే ఉందా, కొలువై ఉందా, తల్లి ఎక్కడికి వెళ్ళిపోలేదండి. మా అందరి గుండెలో ఉంది, మా అందరి హృదయాల్లో ఉంది. మరి మా గుడి మాకు కావాలండి. అందరికీ ఆ తల్లి అందరికీ కూడా ఆరోగ్యాలు ఇచ్చి సిరి సంపదించే పసుపు కుంకాలతోటి అందరూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ కేబినెట్ లో 24 అంశాలపై చర్చ. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు గ్రీన్ సిగ్నల్. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రానికి ఒరిగింది శూన్యం. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ధ్వజం. టాటా ఎర్నాకులం ఎక్స్ప్రెస్ లో ఘోర అగ్ని ప్రమాదం. పౌర హక్కులు స్వేచ్ఛ హరిస్తున్న కూటమి ప్రభుత్వం ఎం మనోహర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.